హాయ్ అండి. ఈరోజు ఇంకొక కొత్త ఇంటినైతే చూసేద్దాం. ఈ ఇల్లు హౌస్ ఫర్ సేల్‌కే ఉందండి. 150 గజాలు హయత్ నగర్ గుంట్లూరులోనైతే ఉంది. నార్త్ ఫేసింగ్ ఇల్లండి ఇది. 150 గజాలు. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడైతే స్టెప్స్ అయితే ఉన్నాయి. గ్రానైట్ వర్క్ అయితే నీట్‌గా ఉంది. ఇంటి చుట్టూరు తిరగడానికైతే చక్కగా ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ స్టెప్స్ కింద కూడా బాత్రూమ్ అయితే ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి బయటికి రావడానికి ఇక్కడ డోర్ అయితే ఉంది. ఇదంతా వాల్కి టైల్స్తోనే చక్కగా నీట్గా ఉందండి వర్క్ అయితే. ఈ ఫాల్ సీలింగ్ కలర్స్ ఇవన్నీ బాగున్నాయి. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు నేను ఈ ఇల్లు ఎంత కాస్ట్ చెప్పారు ఇవన్నీ చెప్తాను. ఇలా ఉందండి. టైల్స్ వర్క్ అయితే నీట్గా ఉంది. చుట్టూరు తిరగడానికి కూడా చక్కగా కంఫర్ట్గా ఉంది ప్లేస్ అయితే. ఈ మెయిన్ డోర్ వచ్చేసి మనకి నార్త్ వైపులోనైతే ఇచ్చారు. ఇంకొకటి ఈస్ట్ సైడ్ కూడా ఇంకొక డోర్ కూడా పెట్టారు. ఇలా ఉందండి మెయిన్ డోర్ అయితే. నీట్గా ఉంది వర్క్ అయితే బాగుంది. డిజైన్ బాగుంది మెయిన్ డోర్ డిజైన్ అయితే. లోపలికైతే వెళ్ళి చూద్దాము. ఇదంతా హాలు. 150 గజాలు ఇల్లు అయితే 150 స్క్వేర్ యార్డ్స్. హాలు కూడా చాలా పెద్దగా ఉంది. వెంటిలేషన్ అయితే బాగుందండి. ఇక్కడ వాల్కి అయితే చక్కగా కలర్ అయితే వేయించారు. లుక్ అయితే బాగుంది ఇక్కడ ఈ వాల్కి అయితే. చూడండి హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఈ బాత్రూంలో వెస్ట్రన్ కుండీ అయితే వస్తుంది. ఇంకా పెట్టలేదు. ఈ వెంటిలేషన్ ఇదంతా నీట్గా ఉందండి. బాగుంది. బాత్రూమ్ కూడా టైల్స్ అంతా బాగుంది. ఇది మాస్టర్ బెడ్రూము. ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ కలర్స్, ఫాల్ సీలింగ్ డిజైన్ ఇదంతా నీట్గా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఇక్కడ విండోస్ కూడా చాలా పెద్దగానే ఉన్నాయి. మార్బుల్తోనైతే నీట్గా ఉందండి వర్క్ అయితే. ఇక్కడ వాల్కి కూడా చక్కగా పెయింటింగ్ అయితే వేయించారు. డిజైన్ బాగుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ అయితే ఉంది. ఎక్కువ సామాన్లు ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి చక్కగా లో రూఫ్ అయితే ఇచ్చారు. ఈ సెల్ఫ్లు ఇవన్నీ నీట్గా ఉందండి మాస్టర్ బెడ్రూమ్ అయితే. మాస్టర్ బెడ్రూమ్లో నుంచి అయితే ఇప్పుడు బయటకైతే వచ్చేసాము. కిచెన్లోకి అయితే వెళ్తున్నాము. కిచెన్ కూడా చాలా పెద్దగానే ఉందండి. ఎక్కువ సామాన్లు అయితే పడతాయి. చక్కగా ఇలా సజ్జ ఇంకా సెల్ఫ్లు ఇవన్నీ నీట్గా ఉన్నాయి. ఈ వంట బల్ల మీద వేసిన గ్రానైట్ ఇదంతా బాగుంది. టైల్స్ ఇవంతా నీట్గా ఉందండి. ఇక్కడ మనకు డోర్ అయితే ఈస్ట్ వైపు డోరు ఇది. ఇంటి చుట్టూరు తిరగడానికి కూడా కంఫర్ట్గా ఉంది ప్లేస్ అయితే. ఇది పూజా రూము. పూజా రూమ్లో కూడా మనకి విండో ఇచ్చారు. పూజా రూమ్ డోర్స్ కూడా బాగున్నాయి. ఈ ఇంటికి మనకి 2 కిలోమీటర్ల దూరంలోనే మనకి ఔటర్ రింగ్ రోడ్డు కూడా ఉందండి. హయత్ నగర్ గుంట్లూరులో ఉంది ఈ ఇల్లు అయితే. హయత్ నగర్ బస్ స్టాండ్ కూడా దగ్గరగానే ఉంటుందండి. అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి ఈ ఇంటికైతే. మనకి రాబోయే రోజులలో హయత్ నగర్ కూడా మెట్రో వస్తుంది అంటున్నారు కాబట్టి రేట్లు అనేవి చాలా ఇంక్రీజ్ అయిపోతున్నాయి హయత్ నగర్ సైడ్ మాత్రం. ఈ ఇంటికి చక్కగా 2 కిలోమీటర్ల దూరంలోనే మనకి ఔటర్ రింగ్ రోడ్డు కూడా ఉంది. ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూము. ఈ బెడ్రూమ్లో ఇలా డోర్ అయితే ఇచ్చారు. ఈ డోర్ ఓపెన్ చేసుకొని మనం ఫ్రంట్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా మనకి ఇలా ఈ విండో అయితే పెద్దగానే ఉంది. ఇందులో కూడా లో రూఫ్ అయితే ఇచ్చారు. ఇంకా సజ్జా సెల్ఫ్లు ఇవన్నీ నీట్గా ఉన్నాయండి. ఫాల్ సీలింగ్ ఈ మార్బుల్ వర్క్తోనైతే బాగుంది. కంఫర్ట్గా ఉన్నాయి. బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి వాల్కి పెయింటింగ్ అయితే వేయించారు. డిజైన్ అయితే బాగుంది. మేము వెళ్ళిన టైంకే ఇల్లు అయితే కడిగారు. అందుకే కొంచెం తడితడిగా ఉంది. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు మెయిల్ అన్నా చేయండి, లేకపోతే మీరు కామెంట్ అన్నా పెట్టండి. మన ప్రీవియస్ వీడియోస్లో నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను. వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ కాల్ అన్నా చేయండి, వాట్సాప్ మెసేజ్ అన్నా చేయండి. ఈ ఇల్లు 76 lakhs అయితే చెప్పారు. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి వచ్చి విజిట్ చేసి కూర్చొని మాట్లాడితే తగ్గించి ఇస్తారు. 76 lakhs అయితే చెప్పారు. ఇలా ఉందండి మాస్టర్ బెడ్రూము. చక్కగా చిల్డ్రన్స్ బెడ్రూము కంఫర్ట్గా ఉన్నాయండి. చాలా పెద్దగా అయితే ఉంది. బయటంతా చూడండి మొత్తం ఇల్లులే ఉన్నాయి. ఇల్లుల మధ్యలో ఉంది. అంతేనండి. థ్యాంక్ యూ. ఇంకొక కొత్త వీడియోతోనే కలుసుకుందాం. బాయ్ బాయ్.